ఆర్మ్‌ని బిల్డ్ చేయాలంటే ఫోకస్ చేయాల్సింది బైసెప్స్‌నా, ట్రైసెప్స్‌నా. అంటే సైంటిఫికల్‌గా మనం మాట్లాడాలంటే ద మెజారిటీ ఆఫ్ ద పార్ట్ ఈస్ కవర్డ్ టోటల్లీ విత్ ట్రైసెప్స్. ట్రైసెప్స్ ఆల్మోస్ట్ 70% కవర్ అయిపోయి ఉంటుంది. సో, ఈ 70% కవర్ అయిన ఆర్మ్‌ని బిల్డ్ చేసుకోవాలంటే ట్రైసెప్స్‌ని మనం బాగా బిల్డ్ చేయాలి. అంతేగాని ఎక్కువగా బైసెప్స్ లిఫ్ట్ చేయాలి లేదా బైసెప్ వాల్యూమ్‌ని పెంచాలి అని చెప్పి ఓకే బైసెప్ కర్ల్స్ చేసినంత మాత్రాన లేదా పీక్ బైసెప్ కోసం బాల్ క్రియేట్ అయినంత మాత్రాన ఆర్మ్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. మీరు చూసారో లేదో పీక్ బైసెప్ బాల్ క్రియేట్ అయిన వాళ్ళకి కూడా ఆర్మ్ సైజ్ అనేది ఎక్కువ ఉండదు. ఆర్మ్ సైజ్ ఎక్కువ ఉండాలంటే ట్రైసెప్స్‌ని ఎక్కువగా కాన్సంట్రేట్ చేయాలి. ద సింబల్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ ద సింబల్ ఆఫ్ స్టేటస్ ఈజ్ ట్రైసెప్స్. ఎందుకు చెప్తున్నానంటే మీరు ట్రైసెప్‌ని బిల్డ్ చేయగలిగితే అది మీ స్టేటస్‌కి, అది మీ డిసిప్లిన్‌కి ఒక సింబల్ అవుతుంది. బాడీ బిల్డింగ్‌లో ఇలా మీ బాడీలో ట్రాప్స్‌ని, ట్రైసెప్‌ని, కాఫ్ మజిల్‌ని మీరు బిల్డ్ చేసుంటే మీరు ఒక డిసిప్లిన్ పర్సన్. మీ బాడీని చాలా కష్టపెట్టి ఒక సిస్టమాటిక్‌గా సెటప్ మజిల్. సో, ఈటిని ఏ మజిల్‌ని ఏ లేటర్ 3 హెడ్స్ ఉంటాయి. సో, ఈ 3 హెడ్స్ రిబ్ గేజ్‌కి క్లోజ్‌గా ఉన్నది లాంగర్ హెడ్ అంటాం. సో, ట్రైసెప్ అంటేనే ట్రై అంటేనే 3 సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. ట్రైసెప్‌లో ఎన్ని హెడ్స్ ఉంటాయి? ట్రై అంటేనే 3. సో, క్లోజ్‌గా ఉన్నది లాంగర్ హెడ్. అది పెద్ద మజిల్ గ్రూప్ ట్రైసెప్‌లో. బయట ఉన్న మజిల్ ఏంటి? లేటరల్ హెడ్. బయట ఉన్న ఏ మజిల్ అయినా కావచ్చు. అది లేటరల్ హెడ్. అది చెస్ట్ మజిల్ కావచ్చు, లేదంటే కాఫ్ మజిల్ కావచ్చు, ఏదైనా లేటరల్ హెడ్. మరి ఇన్విజిబుల్‌గా ఉన్న మజిల్ ఏంటి? మీడియల్ హెడ్. ఇది ట్రైసెప్ మీడియల్ హెడ్. సో, ఏ మజిల్‌ని మనం ఎలాంటి డైరెక్షన్‌లో హిట్ చేయాలి అనేది ఈరోజు మన టాపిక్. సో, ఏ మజిల్‌ని హిట్ చేయాలన్నా ఫస్ట్ మీరు కాన్సంట్రేట్ చేయాల్సింది లాంగర్ హెడ్ అండ్ లేటరల్ హెడ్‌ని. న్యూట్రల్ గ్రిప్‌లో అది ప్రొనేటెడ్ గ్రిప్ అవ్వచ్చు, సుపనేటెడ్ గ్రిప్ అవ్వచ్చు. ఓకే. సో, ఏ గ్రిప్ అయినా సరే న్యూట్రల్ గ్రిప్‌లోనే పుష్ మూవ్‌మెంట్ గాని, పుల్ మూవ్‌మెంట్ గాని, ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ గాని, బ్యాక్వర్డ్ కిక్ గాని చేయాలి. ఈ 4 మూవ్‌మెంట్సే ఉంటాయి బేసిక్‌గా. పుష్ మూవ్‌మెంట్ అంటే ప్రెస్ అవ్వచ్చు, లేదా పుల్ డౌన్ అవ్వచ్చు. ఓవర్ హెడ్ అంటే డంబుల్ ఎక్స్టెన్షన్ అవ్వచ్చు, కేబుల్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ అవ్వచ్చు, బార్బుల్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ అవ్వచ్చు. అలాగే బ్యాక్వర్డ్ కిక్స్ అంటే ట్రైసెప్ కిక్ బ్యాక్స్ అవ్వచ్చు, బెంచ్ డిప్స్ అవ్వచ్చు. దీనిలో మంచి వేరియేషన్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ వేరియేషన్ వచ్చి 2 హెడ్స్ ఉంటాయి. ట్రైసెప్‌లో 3 హెడ్స్ ఉంటాయి. ఈ 3 హెడ్స్‌ని ప్రతి హెడ్‌ని ఎలా హిట్ చేయాలి? ఎలా దాని స్ట్రెంగ్త్‌ని, దాని వాల్యూమ్‌ని పెంచుకోవాలి అనేదే ఈరోజు మన టాపిక్. దానిలో ఫస్ట్ వేరియేషన్ వచ్చి జేమ్ ప్రెస్. జేమ్ ప్రెస్ అంటే ఈ ప్యారలల్ బార్ డిప్స్ అనేది కాంపౌండ్ మూవ్‌మెంట్. సో, దీనివల్ల ఓన్లీ ట్రైసెప్ మజిల్ ఒకటే కాదు, షోల్డర్ ఎక్కడైతే మన ట్రైసెప్ మజిల్ ఆరిజిన్ ఉందో ఫ్రమ్ ద షోల్డర్ జాయింట్ నుంచి షోల్డర్ అండ్ ట్రైసెప్ 2 యాక్టివేషన్ ఫాస్ట్‌గా అవుతాయి. దీంతో పాటుగా మన ఈ ట్రైసెప్ డిప్స్ వెయిటెడ్ డిప్స్ చేయగలిగితే ఇంకా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. సో, ఈ వెయిటెడ్ డిప్స్ చేసేటప్పుడు మీరు కాన్సంట్రేట్ చేయాల్సింది బ్యాక్ స్ట్రెయిట్‌గా ఉంచడం, లుక్ స్ట్రెయిట్‌గా ఉండడం, నీస్ స్లైట్‌గా బెండ్ చేయడం, పైకి మజిల్ కాంట్రాక్షన్ అయినప్పుడు బ్రీత్ అవుట్ చేయడం. ఏదైతే ట్రైసెప్ ఆరిజిన్ మజిల్ ఉందో అది మాక్సిమం స్క్వీజ్ అయ్యేటట్టుగా చూడడం. అలాగే సెకండ్ మూవ్‌మెంట్ వచ్చి డంబెల్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్. సింగిల్ డంబెల్ డబల్ ఆర్మ్‌తో ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్. ఈ ఎక్స్టెన్షన్ అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ముందుకి చేయడం. అది మనం ముందుకు చేయకుండా స్ట్రెయిట్‌గా డౌన్ చేసి 90 డిగ్రీస్‌లో పైకి లిఫ్ట్ చేయండి. 90 డిగ్రీస్‌లో పైకి లిఫ్ట్ చేసి ఆ మజిల్ కాంట్రాక్షన్ అయినప్పుడు బ్రీత్ అవుట్ చేయడం. అలాగే అదే వేరియేషన్ మీరు బార్బెల్‌తో కూడా చేయొచ్చు. ఈజెడ్ బార్బెల్‌తో చేస్తే మీకు గ్రిప్ కంఫర్ట్‌గా ఉంటుంది. వ్రిస్ట్ మీద లోడ్ అనేది ఎక్కువ పడదు. అలాగే ఇంకొక ట్రైసెప్ కిక్ బ్యాక్స్ డంబెల్‌తో చేసేటప్పుడు మీరు కాన్సంట్రేట్ చేయాల్సింది లాంగర్ హెడ్‌ని కాన్సంట్రేట్ చేసేటప్పుడు వ్రిస్ట్‌ని కుదిరినంత వరకు బెండ్ చేయకుండా ఉండాలి. అలాగే కుదిరినంత వరకు బెండ్ చేయకుండా వ్రిస్ట్‌తో పాటుగా ఎల్బో మూవ్‌మెంట్ అనేది మూవ్ చేయకుండా ఉండగలగాలి. ఫోకస్ అంతా కూడా ఐసోలేషన్ ఆన్ యువర్ ట్రైసెప్ ఆరిజిన్‌ని అండ్ ఇన్సర్షన్ పాయింట్‌ని రెండిటిని కాన్సంట్రేట్ చేసి ఎక్కడి వరకు స్ట్రెచ్ చేయాలి, ఎక్కడ మజిల్‌ని స్క్వీజ్ చేయాలనేది ఇక్కడ మేజర్ పార్ట్. మరి ఈ కిక్ బ్యాక్‌కి ఆల్టర్‌నేట్ ఏంటి? అది మీరు డంబెల్‌తో చేయొచ్చు, లేదంటే కేబుల్‌తో కూడా చేయొచ్చు. ఫోర్త్ మూవ్‌మెంట్ వచ్చి ప్రెస్ డౌన్. అది బార్బుల్‌తో చేయండి, లేదంటే వి బార్‌తో చేయండి, రోప్‌తో చేయండి, ఏదైనా సరే ప్రెస్ డౌన్ ఇన్ ద సెన్స్ పుష్ డౌన్, ట్రైసెప్ పుష్ డౌన్. సో, ఈ ట్రైసెప్ పుష్ డౌన్ చేసేటప్పుడు ఎల్బోస్ ఎలా ఉండాలి? సో, కొంతమంది బ్యాక్ తీసుకుంటారు, కొంతమంది ఫ్రంట్‌కి తీసుకుంటారు. ఎల్బో ఈక్వల్ టు సెంటర్ ఆఫ్ షోల్డర్ లైన్. మీ బాడీ ఎక్కడైనా పెట్టండి. మీరు 90 డిగ్రీస్ పెట్టండి, 80 డిగ్రీస్ పెట్టండి, 70 డిగ్రీస్ పెట్టండి. ఎల్బోస్ మాత్రం కీప్ యువర్ ఎల్బోస్ షుడ్ బి 90 డిగ్రీస్ అంతే. ప్రెస్ డౌన్ చేయండి. సో, మీ రేంజ్ ఆఫ్ మోషన్ కాన్సంట్రేట్ చేయాల్సింది యాక్టివ్ రేంజ్ ఆఫ్ మోషన్ అండ్ స్ట్రెంగ్త్ కర్వ్ ఫోకస్ చేయండి. సో, ఎక్కడ వెయిట్ పడుతుంది, సో, ఎక్కడి వరకు మనం స్ట్రెచ్ చేయాలి, ఎక్కడి వరకు మజిల్ కాంట్రాక్ట్ చేయాలని మాత్రం కాన్సంట్రేట్ చేయండి. సో, మజిల్ కాంట్రాక్షన్ అయినప్పుడు బ్రీత్ అవుట్. ద లాస్ట్ వేరియేషన్ ఈజ్ ఫ్రెంచ్ ప్రెస్. సో, ఫ్రెంచ్ ప్రెస్ డంబెల్‌తో చేయొచ్చు, బార్బెల్‌తో చేయొచ్చు. చేసేటప్పుడు ఎల్బో మూవ్‌మెంట్ లేకుండా ఫ్రెంచ్ ప్రెస్
చేయడానికి ట్రై చేయండి. సో మజిల్ ఎబిలిటీ బాగా ఇంక్రీజ్ అవుతుంది. మజిల్ స్ట్రెంగ్త్ అండ్ మజిల్ వాల్యూమ్ ఈ వేరియేషన్ కాంపౌండ్ మూవ్మెంట్ కాబట్టి బ్రహ్మాండంగా మజిల్ స్ట్రెంగ్త్ అండ్ మజిల్ వాల్యూమ్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో గైస్ ఐ హోప్ ఫామ్ పైన, టెక్నిక్ పైన, ఆ మజిల్ ఇన్వాల్వ్మెంట్ పైన అయిన తర్వాతే వెయిట్స్ని స్లోగా ఇంక్రీజ్ చేసుకోండి. సో ఈ జేఎం ప్రెస్ అనేది ఒక కాంపౌండ్ మూమెంట్. సో ఈ కాంపౌండ్ మూమెంట్ తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా కాంపౌండ్ మూమెంట్ మనం చేయలేము, ఎందుకంటే వీఆర్ బిగినర్స్ కాబట్టి. సో జేఎం ప్రెస్ తర్వాత మనం చేసే వేరియేషన్ ఏంటి, బాడీ వెయిట్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్ చేద్దాం. సో ఈ బాడీ వెయిట్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్తో మనకి ట్రైసెప్లో ఉన్న 3 టెండన్స్ ఎగ్జాక్ట్గా హిట్ అవుతాయి. సో దీనివల్ల ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ ఫైబర్స్లో ట్రైసెప్లో 3 టెండన్స్లో లాక్టిక్ యాసిడ్ బ్రహ్మాండంగా ఫామ్ అవుతుంది. చాలా మంచి ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే మీ ఓవరాల్ బాడీ అంతా కూడా ట్రైసెప్తో పుష్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ చేస్తాం, అది కూడా ఇంక్లైన్ బెంచ్ పైన. ఎల్బోస్ షుడ్ బి క్లోజ్. మీకు ఎంత కుదిరినంత వరకు అంత ఎల్బోస్ క్లోజ్గా పెట్టడానికి ట్రై చేయండి. అలాగే ఆర్మ్స్ షుడ్ బి 90 degrees. కుదిరినంత వరకు మజిల్ని ఎగ్జాస్ట్ చేయండి. దట్ మీన్స్ మజిల్ కాంట్రాక్షన్, ఆ పీక్ కాంట్రాక్షన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓవర్గా ఎక్స్టెన్షన్ చేస్తే అది హైపర్ ఎక్స్టెన్షన్ అవుతుంది. హైపర్ ఎక్స్టెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో ద నెక్స్ట్ వేరియేషన్ వచ్చి డబుల్ ఆర్మ్ కేబుల్ పుష్ డౌన్. సో డబుల్ ఆర్మ్ కేబుల్ పుష్ డౌన్కి రెగ్యులర్ బార్బెల్ పుష్ డౌన్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటంటే ఒక బాడీ బిల్డర్ ట్రైసెప్ని ఎక్స్పోజ్ చేయాలంటే సో ఎలా అయితే బ్యాక్ స్క్వీజ్ చేసి ట్రైసెప్ని ఎలివేట్ చేస్తామో సో అదే పోజ్లో ట్రైసెప్ని ప్రొనేటెడ్ గ్రిప్ అంటే ఓవర్ హ్యాండ్ గ్రిప్ తీసుకొని 2 క్లాంప్స్తో డైరెక్ట్గా ముందుకో లేకపోతే కిందకో చేయకుండా బ్యాక్ చేయడం. సో ఈ బ్యాక్ చేయడం వల్ల ఏమవుతుంది, 100% 3 టెండన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. డెఫినేషన్ బాగా క్రియేట్ అవుతుంది, సపరేషన్ బాగా క్రియేట్ అవుతుంది, మాస్ అండ్ స్ట్రెంత్ బాగా బిల్డ్ అవుతుంది. సో ఫైనల్గా 5th వేరియేషన్ అంటే లాస్ట్ వేరియేషన్ వచ్చి ట్రైసెప్ డిప్స్. సో ఇప్పటికీ ఆల్మోస్ట్ మీ మజిల్ ఎగ్జాస్ట్ అయింది, మీ మజిల్ ఫ్యాటిక్ అయింది. సో లాస్ట్ వేరియేషన్ వచ్చి ట్రైసెప్ డిప్స్. సో ఈ ట్రైసెప్ డిప్స్ మీకు కుదిరినంత వరకు మీ ఓవరాల్ బాడీ అంతా కూడా ట్రైసెప్ మీద పెట్టి బాగా పవర్ఫుల్గా ఎప్పుడైతే పైకి వచ్చేటప్పుడు మజిల్ కాంట్రాక్షన్ ఇచ్చామో ఆ మజిల్ని హిట్ చేసామో 100% మజిల్ హైపర్ట్రోఫీ అవుతుంది. సో దీంతో పాటుగా మజిల్ మాస్ బాగా పెరుగుతుంది, స్ట్రెంత్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది. మన ట్రైనింగ్ ఫండమెంటల్స్లో ఒక బిగినర్కి ఈ 5 వేరియేషన్స్తో ట్రైసెప్ని బ్రహ్మాండంగా చేసేటప్పుడు, ఎస్పెషల్లీ ట్రైసెప్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు అందరూ హాఫ్ వే జస్ట్ ఎక్స్టెన్షన్ చేస్తారు. అలా చేయొద్దు. ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ మీరు మెయింటైన్ చేయాల్సిందే. లెగ్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసాం. చాలామంది లెగ్ ఎక్స్టెన్షన్ హాఫే చేస్తారు, హాఫ్ రేంజ్ ఆఫ్ మోషన్. లెగ్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు మజిల్ మొత్తం కాంట్రాక్ట్ అవ్వాలి. అలాగే ట్రైసెప్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు కూడా మజిల్ మొత్తం కాంట్రాక్ట్ అయ్యేట్టుగా ఓవర్ హెడ్ ఫుల్గా స్ట్రెచ్ అయ్యి ఆ మజిల్ కాంట్రాక్షన్ 3 హెడ్స్ని స్క్వీజ్ అయ్యేటట్టుగా మనం ఫోకస్ చేయగలిగితే ఆ మజిల్ అనేది బాగా డెవలప్ అవుతుంది. అలాగే ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఎవరికైతే షోల్డర్ డామినేటెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళు కొన్ని వేరియేషన్స్ని అవాయిడ్ చేయాలి. క్లోజ్ గ్రిప్ బెంచ్ ప్రెస్ వాళ్ళకి ఎంత చేసినా సరే ఎఫెక్ట్ అనిపించదు. సో వీళ్ళకి జేఎం ప్రెస్ అనేది చాలా మంచి వేరియేషన్. సో మనం ఈరోజు అలాగే ఎల్బోస్ కుదిరినంత వరకు క్లోజ్గా పెట్టడం, 90 degreesలో పెట్టడానికి ట్రై చేయండి. సో ఆర్మ్స్ షుడ్ బి క్లోజ్. ట్రైసెప్ యాక్టివేషన్ ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్లో యాక్టివ్ చేయండి, బాగా స్క్వీజ్ చేయండి. స్క్వీజ్ అయిన తర్వాత జస్ట్ బ్రీత్ అవుట్ అండ్ కంట్రోలింగ్ డ్రాప్ ఫర్ 2 seconds. సో 10 to 12 రిపిటేషన్స్ ఇంటూ 3 to 4 చేస్తున్నానంటే నా బాడీని కొంచెం బెండ్ చేసి ఎల్బోని ఫార్వర్డ్ ముందుకు తీసుకొని ప్రెస్ చేస్తున్నా. సో దీనివల్ల ఏమవుతుందంటే నా ఎగ్జాక్ట్గా 3 హెడ్స్ ఏదైతే ఉన్నాయో అది యాక్టివేట్ అవుతుంది. దీంతో పాటుగా మజిల్ కాంట్రాక్షన్ అండ్ డెఫినేషన్ సో ఈక్వల్గా రిజల్ట్ వస్తుంది. ఇది ట్రైసెప్ లాంగ్ హెడ్ మీద టార్గెట్ అవుతుంది. మనం జిమ్లో చేసిన ట్రైసెప్ ప్రెస్ డౌన్ ఎక్సర్సైజ్ ఉంటుంది కదా, దాని రిజల్ట్ ఈ వర్క్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ స్లైడింగ్ పుషప్స్. స్లైడింగ్ పుషప్స్ అనేది మన డంబుల్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్ చేస్తాం కదా, సో దాని ఎఫెక్ట్ పడుతుంది. సో ఎలా చేయాలో అబ్జర్వ్ చేయండి. పుషప్, స్లైడ్ ఫార్వర్డ్, స్లైడ్ బ్యాక్వర్డ్, పుషప్, స్లైడ్ ఫార్వర్డ్, లాస్ట్ వర్కౌట్ ఫినిషింగ్ వర్కౌట్ డైమండ్ పుషప్స్. ఇందులో కీ పాయింట్ ఎల్బోస్ క్లోజ్ చేయాలి. ఎల్బోస్ క్లోజ్ చేసి ఫార్వర్డ్కి వచ్చి పుషప్స్ చేయాలి.